హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ టొమాటో రైస్ని అయితే చూడబోతున్నాం అన్నమాట. ఇంట్లో ఉన్నపాటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్ట్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళేక ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. క్విక్ అండ్ ఈజీ అయినటువంటి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత శుంఠి, వెల్లుల్లి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీలు ఒక 4 వేసుకొని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా అయిన తర్వాత మిడిల్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిడిల్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోర్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే స్పైసెస్ మొత్తం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఒక 3 పచ్చిమిర్చీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అంటే మనకు ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ ఈ కలర్ వస్తే చాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా రెమ్మలు అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి అలా అని వదిలేయాలి. ఇప్పుడు నానపెట్టుకున్న బఠానీలు లేదా పచ్చి బఠానీలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు మొత్తం, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పేస్టులు మొత్తం ఇందులో వేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లోనికి ఆయిల్ వదిలి టొమాటోస్ మొత్తం ఫుల్ మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా టొమాటోస్ మొత్తం మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం వేసుకొని ఇందులోకి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ అయితే తెప్పించుకోవాలండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, 1:2 రేషియోలో. అప్పుడు మనకు రైస్ అనేది మీడియంగా కుక్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు అంటే వయసు అయిన వాళ్ళు ఉంటే తినడానికి ఇబ్బంది కాదండి. ఇంకా తక్కువ వాటర్ వేసుకుంటే వాళ్ళకి మింగడానికి కష్టం అవుతుందన్నమాట. చూడండి, ఒక విజిల్ వచ్చిన తర్వాత టొమాటో రైస్ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం రైస్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలా మొత్తం పైన ఉంటుంది కదా, అప్పుడు మనకు రైస్లోకి నీట్గా మిక్స్ అయిపోతుంది. చూడండి, వేడివేడిగా టేస్టీ అయిన టొమాటో బాత్ అయితే సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ డ్రాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈజీ అయిన టేస్టీ అయినటువంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.